బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక నవ వధువు బలవన్ మరణానికి పాల్పడింది. పెళ్ళైన నెల రోజులు గడవక ముందే తనువు చాలించింది నవ వధువు వెంకటలక్ష్మి. కిర్లంపూడి మండలం గొనెడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిగారి ఇంటి దగ్గర ప్రాణాలు తీసుకుంది ఆ నవ వధువు. ఏప్రిల్ 25న వెంకటలక్ష్మితో ఇటు కోటేశ్వరరావుకి పెళ్ళైంది. పెళ్ళై ఒక నెల కూడా గడవక ముందే మరి తల్లిగారి ఇంటి దగ్గరికే వచ్చి అక్కడే తన ప్రాణాలని తీసుకుంది. ఈ నెల రోజులు గడవక ముందే ఏం జరిగింది? కోటేశ్వరరావు అధిక కట్నం కోసం ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అత్త మామ వీళ్ళు తనని మందలిచ్చే ప్రయత్నం చేశారా? మొత్తం మీద నవవధువు అయితే తన ప్రాణాలను కోల్పోయింది. ఒక్కసారిగా కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. గోనెడ గ్రామంలో ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ తల్లిదండ్రులు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాధను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఏటమ్మ ఇలా అన్నట్టు ఇలా ఉన్నావేటి అలా ఉన్నావేటి మా ఊరితో ఉండాలి కదా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నువ్వు ఆలోచించుకోసారి, లేకపోతే నీ కాపన పోద్ది, మీ నాన్న పొరుగు పోద్ది, మీ అమ్మ పొరుగు పోద్ది అని చెప్పడం ఇవే చెప్పేవారంటే అండి వాళ్ళు. మ్యారేజ్ అయ్యిందండి ముందు నెల 25వ తారీఖున అయింది. మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అమ్మాయికి కూడా తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాత మాతో చెప్పలేదు అనుకుంటాను. అమ్మాయితో మాట్లాడేది కదా, అమ్మాయి ఏదో వేరే క్యాస్ట్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి పెళ్ళి 2 రోజుల ముందే సెటిల్మెంట్ ఏదో అయ్యిందంటే అండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో గట్టిగా గొడవ పెడితే 2 లక్షల రూపాయలు ఏదో ఇచ్చారు, సెటిల్మెంట్ అయ్యింది అని తెలిసింది మాకు. తర్వాత అది కూడా మాకు తెలిసింది, కానీ మేము తర్వాత మాట్లాడదాం, అబ్బాయితో పిలిచి మాట్లాడదాం, ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకునే లోపలికి పిల్లకి కూడా తెలిసి అలాగా తను అలా ఉండిపోయి దిగులుగానే అలా చేసుకున్నాం. ఏదైనా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ చాలా క్లియర్గా మొదటి నుంచి అమ్మాయిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు అంటూ ఆ పెళ్లి చేసుకున్న కోటేశ్వరరావు ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఆ కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన అధిక కట్నం గురించి ఆశించారా, మరొకసారి పిలిచి మరికొన్ని డబ్బులు ఇచ్చి కూడా పంపించారు అంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఏం జరిగింది, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, పెళ్ళి నెల రోజులు కూడా గడవక ముందే, సాధారణంగా ఓ పెళ్ళైన తర్వాత ఒక 3 నెలలు కానీ 6 నెలలు, మొదటి సంవత్సరం మొత్తాన్ని కూడా కొత్త పెళ్లి కొడుకు అంటారు, కొత్త పెళ్లి కూతురు అంటారు. మరి అలాంటి ఒక అన్యోన్యమ ఒక రిలేషన్ బిల్డ్ అవుతున్న సమయంలోనే మరి ఇలాంటి ఒక విషాద సంఘటన ఎందుకు చోటు చేసుకుంది? జగ్గంపేట నియోజకవర్గం ఏదైతే కిర్లంపూడి మండలంలో ఉన్నటువంటి గోనెడ గ్రామంలో దారుణ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పాలి. అలాగే పెళ్ళై నెల రోజులు గడవక ముందే, కాళ్లకున్న పారాని ఆరక ముందే నవవధువు అయితే ఆ బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి ఘటన అయితే ఇక్కడైతే చోటు చేసుకుంది. అలాగే పెళ్లి గత నెల 25వ తేదీన ఏప్రిల్ 25వ తారీఖున పెళ్ళయింది. రోజు సరిగ్గా 17 రోజులు మాత్రమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే నవవధువు అయితే తన ఇంటి వద్దనే, ఏదైతే తల్లి ఇంటి వద్దనే ఆ బలవత్మరణానికి అయితే పాల్పడింది. అలాగే ఇంట్లోనే తను చాలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి కారణాలు ప్రధానంగా చూస్తుంటే కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదైతే గోనాడ గ్రామానికి చెందిన సత్యం శెట్టి వెంకటలక్ష్మి, అలాగే పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందినటువంటి కోటేశ్వరరావుతో ఈ నెల 25న వివాహం జరిగింది. వివాహం అయిన కాంచి కూడా భర్త ప్రవర్తనలో అనేక రకాలుగా ఉన్నట్టుగా కూడా తన కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. భర్తకి పెళ్లికి ముందే అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నట్టుగా, అలాగే ఈ యొక్క సంబంధాలే ప్రధాన కారణంగా కూడా తెలుసుకొస్తుంది. గతంలో పెళ్లికి ముందు అనేక మందితో అమ్మాయిలతో తన పరిచయం ఉన్నట్టుగా, అమ్మాయితో తరచూ అతను మాట్లాడడం, అనేక విషయాలన్నీ కూడా తన బెడ్రూమ్ లో విషయాలన్నీ కూడా అలా కుటుంబ సభ్యులతో కూడా చెప్పుండడం, ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితులతో ఉన్నాయి. అలాగే అమ్మాయి కూడా పదే తన ఫోన్ లో మాట్లాడుతూ ఇంట్లో విషయాలు మనిద్దరు మాట్లాడుకున్నటువంటి బెడ్రూమ్ విషయాలు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం అంటూ కూడా తనైతే మాట్లాడుతూ వచ్చింది. కానీ తను కూడా ఇలాంటివన్నీ కూడా చెప్పుకొస్తాను, నాకు ఆల్రెడీ కొంతమంది అమ్మాయితో నాకు పరిచయం ఉంది, అవన్నీ కూడా ఇటువంటి సంబంధాలు ఉన్నాయని కూడా అతనైతే చెప్పుకొస్తున్నాడు. కానీ నువ్వు ఇంటికి రా మాట్లాడదామని కూడా తను చెప్తున్నప్పటికీ తను రాకుండా మా కుటుంబ సభ్యులు మా అమ్మ చెప్తేనే నేను వస్తానంటూ కూడా తన కోటేశ్వరరావు అయితే తనతో అనేక రకాలుగా మాట్లాడడం, తను ఇబ్బంది పెట్టడం, అలాగే తనతో ఈ విధంగా వివాహేతర సంబంధాలు నాకు ఉన్నాయి, నాకు నువ్వు పెద్ద లెక్క లేదంటూ
అంటూ కూడా తను ఒకసారి ఆలోచించు అంటూ కూడా చెప్పుకొస్తూ ఇలాంటివన్నీ కూడా తను తట్టుకోలేక, అలాగే అత్త కూడా మాట్లాడడం కూడా ఈ విధంగానే మాట్లాడడం, తన అత్త కూడా మాట్లాడినటువంటి పద్ధతులన్నీ కూడా నచ్చక ఏం చేసుకుంటారో చేసుకున్న టైప్ లో మాట్లాడిన నేపథ్యంలో పిల్ల మనస్తాపానికి గురైంది. పిల్ల 17 రోజులకి ఇటువంటి భర్త దొరికేయడంటూ కూడా తన మనస్తాపానికి గురైంది. ఆ కోటేశ్వరరావు యొక్క ప్రవర్తన మాట్లాడడం, చూటుపోటుగా మాట్లాడడం, తనైతే ఈ విధంగా మాట్లాడడం తనైతే భరించలేక తనైతే ఆ వేధింపులు ఏదైతే అత్తింటి వేధింపులు తాళలేక తనైతే తనువు చాలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వెంకటలక్ష్మి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేసింది అంటే పిల్లి 17 రోజులు అవుతుంది, ఇంకా నెల కూడా గడవడం లేదు, ఎందుకు ఈ విధంగా ఆ బలవత్మరణానికి పాల్పడిందని కూడా తనపై ఏదైతే అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ పిల్ల యొక్క కుటుంబీకులైతే కూడా కన్నీరు మున్నీరు కనిపిస్తూ ఇప్పటికే కిల్లంపూడి పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం అన్ని కూడా సేకరించి తన యొక్క భౌతికాయాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం కిల్లంపూడి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి కళ్యాణ్. ఏదేమైనా ఈ ఘటన జరగడంతో అలాగే అక్కడ గోనాడ గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పెళ్ళి 1 రోజులు గడవక ముందే పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర్లు మరి నాకు ముందుగానే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ వాళ్ళ గురించి తన భార్యను పట్టించుకోకపోవడం, వెంకటలక్ష్మితో చులకనగా మాట్లాడడం, మరో పక్కన వెంకటలక్ష్మికి వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగినా కూడా తల్లిదండ్రులకు చెప్పడం, ఒక ప్రైవసీ అంటూ తన భార్యకి ఒక ప్రైవసీ కూడా ప్రొవైడ్ చేయలేకపోవడంతో మొత్తానికైతే మనస్తాపానికి చెందింది. వచ్చి మాట్లాడాలన్నా కూడా తన తల్లి చెప్తేనే వస్తాను అంటూ ఇటు తన తల్లి చెప్తేనే వస్తాను అంటూ కోటేశ్వరరావు ఇలాంటి మాటలు మాట్లాడడంతో మొత్తానికైతే మనస్తాపానికి గురైంది. పెళ్ళైన తర్వాత ఎంతో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో జీవితం గురించి ఎంతగానో ఆలోచించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటూ మొత్తానికైతే తన భర్తతో జీవితాన్ని ప్రారంభించాలని ఎంతగానో ఆశించినా కూడా ఒక చేదు అనుభవం అని చెప్పాలి. ప్రస్తుతానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరి దగ్గర ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నారు. కఠినంగా శిక్షించాలి అంటూ ఇటు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. కిల్లంపూడి మండలం గోనేడు గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక నవవధువు మరణానికి పాల్పడింది. పెళ్ళైన 1 రోజులు గడవక ముందే తనువు చాలించింది ఆ నవవధువు వెంకటలక్ష్మి. కిల్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిగారి ఇంటి దగ్గర ప్రాణాలు తీసుకుంది ఆ వెంకటలక్ష్మి. ఏప్రిల్ 25న వెంకటలక్ష్మి, కోటేశ్వరరావు వీరిద్దరికి పెళ్ళయింది. ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఫోటోలో చూడొచ్చు. ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. పెళ్ళై 1 రోజులు కూడా గడవక ముందు మరి తన ప్రాణాలు తీసుకోవడానికి ఎవరు కారణమని మీరు భావిస్తున్నారు? తల్లిదండ్రుల జోక్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా, లేక కోటేశ్వరరావుకి ఆల్రెడీ కొంతమంది ఇతర మహిళలతోని సంబంధం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు? దానివల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU